మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ట్రిపుల్ ఆర్' తర్వాత చేసిన 'ఆచార్య'కి ఢీలా పడ్డారు. కానీ అందరూ కూడా కొరటాలని తిట్టుకున్నారు కానీ చిరంజీవి గారి ప్రయత్నాన్ని ఎవరు బ్యాక్ స్టెప్ వేయలేదు. అయితే ఆ తర్వాత 'గేమ్ చేంజర్' అనే సినిమాని మొదలుపెట్టింది ఎప్పుడో. ఆయన 'ట్రిపుల్ ఆర్' సినిమాకి సంబంధించినటువంటి ఫినిషింగ్ దశలోనే 'గేమ్ చేంజర్' పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ సినిమా నుంచి ఒక అఫీషియల్ లుక్ కానీ ఏది బయటకు రాకపోవడం అందరినీ సైతం చాలా బాధపెడుతోంది. అయితే 'గేమ్ చేంజర్' సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ ఉందని, తమన్ మ్యూజిక్ అని, దిల్ రాజు ప్రొడ్యూసర్ అని, పాన్ ఇండియా సినిమా అని ఒకటేంటి చాలానే చెప్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తాజాగా చేయబోతున్నటువంటి 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించి సెప్టెంబర్‌లో రిలీజ్ అంటున్నారు. మరైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతవరకు వచ్చింది? అయితే ఈ సినిమా మన ముందుకు వస్తుందా? రాదా? చరణ్ ఫ్యాన్స్‌కైతే ఇప్పుడు మళ్ళీ 'గేమ్ చేంజర్' వాయిదా పడిందని తెలిసి అస్సలు ఆశ్చర్యపోతున్నారు. 'శంకర్ బాబు ఏం చేస్తున్నావు అసలు చరణ్‌ని తీసుకొని? నీ సినిమా చేతకాకపోతే పక్కన పెట్టేయొచ్చు గదా! పెద్ద 'శంకర్' అనే సినిమా మరి పేరంటే ఉంది గానీ చరణ్‌తో సినిమాని తీయడానికి ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మరి డైరెక్టర్ 'శంకర్' పైన కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉన్నారు. ఈ గ్యాప్‌లో ఇంకో 2 సినిమాలు చేసేసుండొచ్చు. అసలెందుకు ఇంతగా డిలే అవుతోంది? సెప్టెంబర్ నెలలో దసరా సందర్భంగా అది కుదరకపోతే దీపావళిలో ఖచ్చితంగా మూవీ రిలీజ్ చేస్తారని వచ్చింది. కానీ ఇప్పుడు డిసెంబర్ నెలకి వాయిదా పడిందట. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. బుధవారం ఈ సినిమాకి సంబంధించి డిసెంబర్ 25 రావడం, ఒక గురువారాన్ని వదిలేస్తే మిగతా 3 రోజులు వీక్ డేస్ కావడంతో లాంగ్ వీకెండ్ వస్తుందని, మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నారట. ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా వేరే లెవెల్‌లో ఉంటాయని, సినిమా ఆ లెవెల్‌లో వస్తుందని అంటున్నారు. మొత్తానికి చరణ్ మరి 2 డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. 'గేమ్ చేంజర్' రిలీజ్ డేట్‌ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలుంది. చరణ్ బర్త్‌డే సందర్భంగా మరి మార్చ్‌లోనే మరి దీనికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్‌ని టీజర్‌తో పాటు రిలీజ్ చేస్తారని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అనుకుంటారు అన్నీ వీళ్ళే అనుకుంటారు. మనం ఏం అనుకోవడానికి లేదా? ఫ్యాన్స్‌కి మరి ఇలాంటి నిరుత్సాహపరిస్తే ఎలా చెప్పండి? ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తారు. వాయిదాలేస్తే ఒక లుక్కో లేకపోతే ఒక పోస్టరో చేసి అలా చేస్తే ఏదో సంతోషిస్తారు. లేదా ఊరికే ఇట్లా వాయిదాల మీద వాయిదాలు వెళ్తే నిజంగానే చాలా డిసప్పాయింట్‌మెంట్‌గున్నారు చరణ్ ఫ్యాన్స్.